వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి పర్టికులర్గా హిందీ సబ్జెక్ట్లో ఈ అకాడమిక్ ఇయర్కి ఏ లెసన్స్ని రిడ్యూస్ చేయడం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ జీవో ప్రకారం ఏపీఎస్సీఆర్టీ డిపార్ట్మెంట్ పర్టికులర్గా 10th క్లాస్ హిందీకి సంబంధించినటువంటి కొన్ని లెసన్స్ని డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇవేవి కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరగదు. కాబట్టి ఈ లెసన్స్ ఏవి కూడా మీరు చదవాల్సిన పని ఉండదు. అయితే ఇది అఫీషియల్గా ఈరోజే వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి ఆ 100 మార్కులకు సంబంధించినటువంటి మొత్తం ప్లాన్ అంతా కూడా టీచర్స్ అందరూ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అప్పటికి మనకి కంప్లీట్ అవ్వాలి అంటే నవంబర్ 30 కల్లా దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా పూర్తయిపోవడం జరగాలి. సెప్టెంబర్ 24న హిందీ యూనియన్స్తో జరిగినటువంటి మీటింగ్లో దీని మీద మనకు ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి డెసిషనే మనకి ఈరోజు జీవో రూపంలో రావడం జరిగింది. అయితే వివరాల్లోనికి వెళ్తే ఈ విడుదలైనటువంటి జీవో స్టేట్లో ఉన్న ప్రతి స్కూల్కి కూడా వర్తించడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ 1000 CBSE స్కూల్స్లో కూడా ఈ జీవో అనేది వర్తించడం అనేది జరుగుతుంది. CBSE స్కూల్స్కి హిందీ లేదు అనే మాట కూడా ఏమీ కూడా లేకుండా మొత్తం అన్ని స్కూల్స్కి కూడా ఈ జీవో అనేది వర్తించడం జరుగుతుంది. అయితే ఇక రెడ్యూస్డ్ సిలబస్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లెసన్స్ అనేవి మనకి రెడ్యూస్ చేయడం జరిగింది. పద్యభాగం నుంచి 7th లెసన్ ఆత్మత్రాన్, గద్యభాగం నుంచి 11th లెసన్ తీసరీ కసంకే వసల్ పకార్ శైలేంద్ర, గద్యభాగం నుంచి 12th లెసన్ అబ్ కహా దూసరేకే దుఃఖసే దుఃఖీ హోనే వాలి, అలాగే ఉపవాసక్ నుంచి టోపీ శుక్లా అనేటువంటి లెసన్స్ అనేవి మనకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ రెడ్యూస్ చేసిన సిలబస్ని మినహాయించి మిగతా సిలబస్ అంతా కూడా మనం పబ్లిక్ ఎగ్జామ్స్కి చదువుకోవడం మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ కనుక ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.